ఇప్పుడు 3-4 రోజులు ఇది కళ్ళు బంద్ చేసి 8-10 దినాలు ఇక కాళ్ళు నిన్న నాకు చంపేస్తాము నరికేస్తాము నాకు ముళ్ళెళ్ళి ఎదుర్కొందాము ఉన్న కాడికి అని ఇదే బాధలు. నాకు దడదడ అదే దడదడ ఒక వచ్చింది. ఆ దడదడకు ఎప్పుడు కొద్ది అనుకునే చలి సంవత్సరాలు 3 మట్లు అయిపోయాయి. మాట్లాడదామంటే నోరు రాదు. ఇక గంటకు ఒకసారి చంపేస్తామంటే వస్తారు. వాళ్ళు వస్తారేమో కనబడతా నాదా ఫోన్ లేదు నాదా. జై వీరాంజనేయ అనే మహాత్మా మన బలాశాలి ఈరోజు సచ్చిన రోజు. ఆ రోజు నాకు లభించింది. మాది బోల్రం గ్రామం, బాస్వాడ మండలం, గ్రామం బోల్రం. ఈరోజు నేను శతగాని టైం లోపల అంత శక్తిని నాకు ప్రసాదించి నేను నిన్ను తీసుకొచ్చి ఇక్కడ ఉంచితేని. ఇంకొకటి కళ్ళు లేకారా ఇది అని చెప్పేసి ఇటే జ్వరం వస్తుంటే అంత ఇటే పూరా శక్తిహీనుని అయిపోయినా. అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో కూడా రిమాండ్ చేయడం జరిగింది. ఏపీ ప్రొహిబిషన్ ఎక్సైజ్ యాక్ట్ 1968 ప్రకారం అతన్ని మేము కోర్టులో రిమాండ్ చేసినాము. ఈ యొక్క విత్డ్రాల్ సింప్టమ్స్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా కళ్ళులో తాగేటువంటి కళ్ళు ఉన్నట్టు మత్తుపారసం అందకపోవడం వల్ల వాళ్ళు ఈ విధంగా వికృత చేష్టలు ఏదైతే వాళ్ళు తిక్కి మాట్లాడటము, షవర్ రావటము అండ్ తల తిరిగినట్టు ఉండటం ఇటువంటి లక్షణాలను ఉన్నాయని చెప్పేసి డాక్టర్ గారు కూడా చెబుతున్నారు. సేమ్ టైం మేము పంపించినటువంటి ల్యాబ్ పంపించే రిపోర్ట్స్లో క్లోరోఫామ్ కానీ డైజోఫామ్ కానీ లేదని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని బట్టిన తర్వాత ఏంటంటే మేము కళ్ళు ఆల్రెడీ బంద్ చేసుకుని 4 రోజులు అయింది. 4 days తర్వాత కూడా ఇంకా ప్రజలు ఇదే ప్రాబ్లంతో హాస్పిటల్కి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళకి రెగ్యులర్ కళ్ళులో వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే మత్తు ఉందో అది అందకపోవడం అనేది నిర్ధారణకు వచ్చినాం. అయినా కానీ ఇప్పటి నుంచి కూడా దీనికి బాధ్యత అతని మీద చర్య తీసుకుని అతన్ని అరెస్ట్